యా నా పేరు ప్రశాంత్, ఐఎమ్ షెఫ్. ఐఎమ్ ద జూనియర్ రాజ్ తరుణ్, అందరు జూనియర్ రాజ్ తరుణ్ అంటారు. సో సినిమా అయితే టూ గుడ్. వన్ వర్డ్ లో చెప్పాలంటే రామ్ భీమన్న గారి డైరెక్షన్ కంపల్సరీగా అనిపిస్తుంది. రామ్ భీమన్న గారు ఏంటంటే ప్రతి ఒక్క డైరెక్టర్ ని తనలో లోపల ఇమించుకొని ఒక సుకుమార్ లాగా లవ్ స్టోరీ ఉంది దీంట్లో. సుకుమార్ రాఘవేంద్ర రావు గారిలో ఒక ఫ్లవర్ తో సాంగ్ ఉంది, కొరటాల శివలాగా ఫైట్స్ పెట్టిండు. సో ఇలాంటి ఒక మంచి మూవీ రాజస్థాన్ భయ్యాకు ఒక మంచి హిట్ పట్టదని చెప్పొచ్చు. చాలా బిగ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. రమ్యకృష్ణ ఉంది, ప్రకాష్ రాజ్ ఉన్నాడు, బ్రహ్మాజీ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు. మంచి కామెడీ టైమింగ్ సెట్ అయింది. అండ్ పెద్ద పెద్ద లొకేషన్స్ ని ఎంచుకున్నారు. అండ్ బేగంపేట ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్, ఒక ఏరోప్లేన్ ని, ఒక చాలా మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. అండ్ బీజిఎం కూడా చాలా బాగా సెట్ అయింది. మ్యూజిక్ టూ కూడా గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చిండు. ప్రతి ఒక్క సాంగ్ అసలు ఎంత చెవులకు చాలా ఇంపుగా అనిపించింది. గోపి సుందర్ గారు చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇట్లాంటి కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి. మీ లైఫ్ లో వస్తాయి, నా లైఫ్ లో వస్తాయి. సో ఇట్లాంటి సెలబ్రిటీ కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీ వస్తాయి. సో ఇట్లాంటి కాంట్రవర్సీ అనేటివి మూవీ పైన ఇంపాక్ట్ అస్సలు కావని చెప్పొచ్చు. మూవీ అనేసి మూవీ నడుస్తూనే ఉంటాయి. పర్సనల్ లైఫే ఉంటది ఎవరికైనా. కంపల్సరీ మూవీ పైన ఇంపాక్ట్ అనేది పడదు. కంపల్సరీ రాజస్థాన్ భయ్యకు ఒక మంచి హిట్ పడ్డదని చెప్పొచ్చు. డెఫినెట్ కంపల్సరీ మంచి ఒక రోల్ ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే ఒక విలేజ్ వాతావరణం అనేది కనిపిస్తుంది. ఒక రిచెస్ట్ మ్యాన్ అనేది ఒక రాముడు అరణ్యవాసానికి ఎట్లా వెళ్తాడో, రిచ్ మ్యాన్ ఒక ఏరోప్లేన్ నుంచి దిగి 2-3 డేస్ ఉండకుండా ఒక పల్లెటూరుకు వెళ్ళి వ్యవసాయం చేయడం అనేది ఒక మంచి కీ రోల్ అని చెప్పొచ్చు. రాజస్థాన్ భయ్య కూడా మంచి హైప్ ఇచ్చే మూవీ. డెఫినెట్లీ ఒక మహేష్ బాబుకు శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్ అయిందో రాజస్థాన్ భయ్య కూడా అట్లాంటి ఎలివేషన్ తోటి అట్లాంటి మూవీ ఇది మంచి హిట్ అవుతుంది. రాజస్థాన్ భయ్యకి పురుషోత్తముడు మూవీ యాజ్ ఎ ఫ్యాన్ గా రాజస్థాన్ భయ్య పురుషోత్తముడు మూవీ అవుట్ ఆఫ్ 5.5 ఇస్తాను. రామ్ భీమన్న గారు ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని సృష్టించారు. చాలా గొప్పగా ఉంది. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఈ ఇటీవల కాలంలో ఇంత ప్లెజెంట్ గా చూసినటువంటి సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. చాలా గొప్ప సినిమా. ఇలాంటి సినిమాలని ఆదరించాల్సినటువంటి అవసరం ప్రేక్షకులకు ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆదరిద్దాం, మళ్ళీ మళ్ళీ చూద్దాం. ఇలాంటి సినిమాలు రావాలి. వచ్చినప్పుడే బయట ఎన్నో సమస్యలు, కానీ మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ఆనందం, ఒక ఫీల్ అలా ఉండలేదు. ఇలాంటి సినిమాలను ఆదరిద్దాం, పురుషోత్తముడిని మళ్ళీ 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 చూద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పురుషోత్తమ చరిత్రలో ఈ పేరుకు చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. అద్భుతమైన ఆయన గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అటువంటి టైటిల్ తో పురుషోత్తముడిగా వచ్చాడు రాజ్ తరుణ్. బయట ఏం జరుగుతుందో మనకు అనవసరం భయ్య. ఆ సిచ్యువేషన్ ఎక్కడ కానీ ప్రేక్షకులు గుర్తు చేసుకోలేదు. ఎందుకంటే ఇంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు ఇటువంటి సినిమా పురుషోత్తముడు అని చెప్పేసి పేరు పెట్టేసుకొని వచ్చినప్పుడు బయట ట్రోలింగ్ జరిగే డైలాగ్స్ సినిమాలో వాడుతూ ఉంటారు. సినిమాలో ఎక్కడ అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఆ హీరోయిన్ కావాలి రాజ్ తరుణ్ కావాలని చెప్పుకుని డైలాగులు వాడతారు. కానీ ఎక్కడ వాడకుండా సినిమాలాగా ఎంజాయ్ చేస్తూ చూశారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎండింగ్ లో వచ్చినా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన చెప్పే మాటలు ఇప్పుడున్న యువతరానికి మనసులో కనుక వాళ్ళు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లో మంచి స్థాయికి ఎదుగుతారు. చాలా మంచి మాటలు చెప్పాడు అనమాట. అలాగే రమేష్ గారి పాత్ర చాలా అద్భుతంగా అనిపించింది. కొంచెం విలన్స్ చూపించిన ఎండింగ్ వచ్చరికి ఆమె మారుతుంది. రాజ్ తరుణ్ పాత్ర అయితే ఒక శ్రీమంతుడు. అటువంటి హీరోలకి ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు లాంటి వాళ్ళు కానీ, మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ పడుంటే ఈ రోజు ఐమాక్స్ థియేటర్ లో ఆ రోడ్డు బ్లాక్ అయ్యింది అనమాట. కొంచెం స్టార్ హీరోలు పెడితే. కానీ ఈ పాత్రలో చిన్న హీరో అయినా కానీ అద్భుతంగా చేశాడు. రామ్ గారు మంచి పాత్రని మంచిగా మలిచి స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకొని రాజధానికి ఇటువంటి సందర్భంలో అందించడం రియల్లీ గ్రేట్. చాలా బాగా అద్భుతంగా పోషించాడు. పాటలు బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్ బాగున్నాయి, పల్లెటూరు వాతావరణం అద్భుతంగా చూపించారు. హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన అమ్మాయి చూడాలంటే మనకి గ్లామరస్సే కనబడుతుంది ఎక్కువ శాతం. కానీ మన పల్లెటూరు అమ్మాయిలు లంగావోని కట్టుకొని ఎంత అద్భుతంగా అనిపిస్తారు, చీరలు ఎంత అద్భుతంగా అనిపిస్తారు. అంత క్యూట్ గా మన పక్కింటి అమ్మాయి లాగా కనిపించేలా చూపించారు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే కనపడితేనే నవ్వుతారు ఆటోమేటిక్ గా. కానీ బ్రహ్మానందం గారు కూడా కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ కొడితే ఇంక ఏ రేంజ్ లో అల్లరి చేస్తారో ఒకసారి గుర్తు తీసుకుని ప్రతి ఒక్కరు అరిచాలు. అలాగే రాజ్ తరుణ్ పాత్రలో కొన్ని చరిత్రలోని మనకి రామాయణంలోని కానీ మహాభారతంలోని కానీ కొన్ని డైలాగ్స్ సంస్కృతి డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ చాలా మంది వచ్చారు. సో వాళ్ళకి అర్థమైతే కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేశారు. చప్పట్లు కూడా కొట్టారనమాట. నాకైతే ఎక్కడ బూతు వైలెన్స్ ఎక్కడ కనపలేదు.
ఫ్యామిలీ ఎమోషనల్ కనపడింది, మంచిగా ఎంజాయ్గా యూత్ ఎంజాయ్ చేసుకునే కామెడీ ఉన్నది. చిన్న పల్లెటూరు అమ్మాయిగా చూసిన అమ్మాయిని చూపిస్తున్న గ్లామర్స్ లో అక్కడక్కడ కొన్ని నడువు సన్నివేశాలు మనకు ఖుషి సినిమా లాంటి గుర్తొస్తుంది. సో యూత్ కావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి, వైలెన్స్ కాకుండా వల్గర్ కాకుండా అద్భుతంగా చూపించారనమాట. రామ్ భీమన్ గారికి సెల్యూట్ కొడుతున్నా. రాముడు మంచివాడు, భీముని ధైర్యం, భీముడికి ఉన్న బలాన్ని రాజస్థానానికి అందించాడు రామ్ భీమన్ గారు. మంచి క్యారెక్టర్ పడింది, మంచి పాత్రలో చాలా ఒదిగిపోయి చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషనల్ తో చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తముడు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా చూడడం జరిగింది భయ్యా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్. ఒక రైతుల కష్టాలను చూపించడం జరిగింది. నాకుంది టీ స్టాలు, ఈ సినిమాలో ఉన్నాయి భయ్యా రైతులకు కష్టాలు. మామూలుగా అంటే మామూలు కష్టాలు లేవు భయ్యా సినిమాల రైతులకైతే వేరే కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను అధిగమించి ఆ రైతులు ఏ విధంగా ఒక రాజ్ తరుణ్ సహాయంతో ఏ విధంగా ముందుకెళ్తారనేది సినిమా కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చినప్పటికీ ఈ సినిమాలో చూపించే విధానం కానీ, డైరెక్టర్ గారు ప్రదర్శించిన యొక్క తీరు కానీ, ఆ సినిమాలో ఇచ్చిన అది కానీ ప్రతి ఒక్కటి బాగుంటది. కామెడీ పరంగా బ్రహ్మానందం గారి కామెడీ వేరే లెవెల్ గా ఉంటది. ఇంటర్వెల్ తర్వాత ఆయన ఒక కామెడీని మీరు 100 ఏళ్ళు గుర్తు పెట్టుకునే కామెడీ పరంగా ఉంటది. ఏంది భయ్యా ఇది, ఎవరు సార్ ఆయన, ఎవరు సార్ చెప్పండి సార్ అని చెప్పి ఆ చిన్న పిల్లగాళ్ళగా చేసే బ్రహ్మానందం గారు చేసే ఒక కామెడీ వేరే లెవెల్ గా ఉంటది సినిమాలో. ఇవన్నీ చెప్పుకోవాలంటే సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. ఎందుకంటే మనము సినిమా రిలీజ్ కాకముందు వేస్తాం పోస్టరు, పురుషోత్తముడు సినిమా బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమా గురించి ప్రతి ఒక్కరు ఏం చెప్పుకుంటారంటే రేపటి నుంచి దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా హిట్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. నిజంగా ఫైటింగ్ చేసుకుంటారు భయ్యా. సినిమా బుర్ర పాడుంది, బ్లాక్ బస్టర్ ఉంది. ఇలాంటి సినిమాని తెలుగు సినిమాని ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు నిజంగా చెప్తున్నా భయ్యా. సినిమా బాగుంది భయ్యా, ఇలాంటి సినిమాని ఆదరించండి. నెగిటివిటీ, ఆయనకున్న నెగిటివిటీ అది ఇది పక్కకెట్టి 99.9% సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా.